శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందవరచంద్ర గారు. నమస్కారం అంజీవ స్వామి గారు. ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో అండి సార్ హీరో సుమన్ గారి గురించి మాట్లాడుకుందాం. ఓకే, తప్పకుండా ఆయన గురించే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన సినిమా కథలాగా నిజ జీవితంలో అనుభవించిన అపనందలు పడ్డ హీరో. ఆయన అపనందలు ఏంటి అనుభవించారు, శిక్ష అనుభవించారు. అది కరెక్ట్ గా చెప్పాలంటే రాముడు అరణ్యవాసం లాగా ఉంటుంది. అది అంత అన్ని ఇబ్బందులు పడ్డాడు ఆయన. కెరీర్ బాగా ఇది పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు. పీక్ స్టేజ్ ఏంటంటే సూపర్ స్టార్. అదే ఆ టైంలో సందేహం లేదు. అది భరించలేకని కొందరు అంటారు, కొందరు ఇంకొకలాగా అంటారు. కానీ ఎన్ని విధాలుగా వచ్చినా కూడా ఆయన అనుభవించాడు మొత్తానికి. తర్వాత దానికి ఫైట్ చేశాడండి. దాన్ని నిర్దోషిగా నిరూపించుకోవడానికి వాళ్ళ అమ్మగారు ఎంత కృషి చేశారంటే, తల్లి కరెక్ట్ గా తల్లి మనసు అంటే ఏమిటో ఆవిడ ప్రూవ్ చేశారు. తల్లి గుండెలో పెట్టుకుని ఆవిడ పెంచుకున్న బిడ్డ అలా అయిపోతే అతను చూసి ఆవిడ చదువుకున్న ఆవిడ కాబట్టి కొంచెం ధైర్యంగా డీల్ చేయగలిగింది. అదే ఇంకొకళ్ళు అయితే బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇంకోటండి, ఆ టైంలో ఆయన మీద పడ్డ నిందన ఏదైతే ఉందో అది కాదని చెప్పేసి అప్పటి హీరోయిన్లు అండి. అవును, సుమలతను, సుహాసిని, వీళ్ళందరూ అవును కుముదంలో రాశారు. కుముదంలో రాసి ఆయన అసలు అలాంటి వారు కాదు, మేము లేడీస్ మేము ఉన్నాం కదా, మేము చాలా కాలం నుంచి పనిచేస్తాం అని చెప్పి కుముదంలో వాళ్ళు సపోర్ట్ ఇవ్వటం. అంటే ఓపెన్ గా సపోర్ట్ ఇవ్వటం అనేది ఆడపిల్లలు ఆ రోజుల్లో గొప్ప విషయం. కరెక్ట్. పైగా అతని క్యారెక్టర్ ఏమిటనే దానికి వాళ్ళ స్టేట్మెంట్ తార్కాణం. కరెక్ట్ మనకి అలాంటి సుమన్ గారి గురించి ఇంచే పైగా ఒకళ్ళ జోలికి వెళ్ళని మనిషి అండి పాపం. డీసెంట్ హీరో గారు ఎప్పుడైనా సరే. అంటే తను అంత అనుభవించగలిగాడంటే అంత సస్టైన్డ్ మైండ్ తోటి ఆలోచించాడు ఆయన. అప్పుడు అది కూడా భరించడం కూడా. ఒకవేళ అదే గనక జరగపోయినట్టయితే అసలు ఎన్ని సినిమాలు ఉండేయండి? ఎన్ని సినిమాలు కాదండి, ఎలాంటి స్టార్ అయ్యేవాడు అని చెప్పండి. అది కరెక్ట్. ఏంటంటే ఒక స్థాయి అందరూ అనుకున్న స్టార్స్ కంటే ఒక స్థాయి పైన ఉండేవాడు. కరెక్ట్. పైగా అందగాడు, సందేహం లేదు. సరే, ఆయన గురించి చెప్పుకుందాం. సుమన్ గారు మన తెలుగు ఆయన కాదు, కర్ణాటకలోని మంగళూరులో సంబంధించిన వారు, కానీ మెడ్రాస్లో సెటిల్ అయ్యారు. వాళ్ళ ఒరిజినల్ ఊరు కర్ణాటకలోని మంగళూరు, కానీ మెడ్రాస్లో సెటిల్ అయ్యారు. ఎందుకంటే తండ్రి బిజినెస్ మ్యాన్ సుశీల్ చందర్, తల్లి కేసరి చందర్ ఇతరాజ్ కాలేజీలో లెక్చరర్. ఇతరాజ్ కాలేజీలో లెక్చరర్ అంటే చూడండి అంత గ్రేడు ఆవిడ. తర్వాత ఇతను ఒక చూస్తున్నాడు. ఈయన ఫస్ట్ ప్రాథమిక విద్యాభ్యాసం ఒకటే కొడుకు. ప్రాథమిక విద్యాభ్యాసం చర్చ్ పార్క్ కాన్వెంట్, జయలలిత గారు చదివారే దాంట్లో, అక్కడే ఆవిడకి ఇది వచ్చింది, బెస్ట్ స్టేట్ ఫస్ట్. ఆ కాన్వెంట్లో చదివాడు. తర్వాత 8వ తరగతి వరకు అనిబిసెంట్ థియోసాఫికల్ సొసైటీ స్కూల్లో చదివారు 8వ తరగతి వరకు. అక్కడి నుంచి చూడండి, మీరు గొప్ప స్కూల్లోనూ గొప్ప ఇదిలోనూ చదివించవచ్చు, కానీ మనందరం ఏదో స్కూల్ బ్రహ్మాండమైన స్కూల్ ఉండాలనుకుంటాం కదా. రామకృష్ణ మిషన్ హై స్కూల్లో చదివాడు ఆయన ఎస్ఎల్సి వరకు. రామకృష్ణ మిషన్ హై స్కూల్ అంటే తెలుసండి, చాలా ఫ్రీ ఇదిగా ఉంటుంది. అలా అంటే ఒక మీడియాకర్ పీపుల్ అంతా చదివే స్కూల్ అది. ఆవిడ అలా ఆలోచించాల, రామకృష్ణ మిషన్ స్కూల్ గొప్పదనుకుని ఆవరించి ఆవిడ అందులో జరిపారు. అది అయిన తర్వాత పియూసీ డిగ్రీ కూడా పచ్చేప్ప కాలేజీ, అది మాత్రం కొంచెం స్టాండర్డ్గా ఇచ్చారు. ఇప్పుడు ఇన్ని స్టేజెస్లో చదువుకున్నాడు ఆయన. ఇలా డిగ్రీ చదువుకునేప్పుడు పచ్చాయప్ప కాలేజీలో చదువుకునేప్పుడు కారులో వెళ్ళేవాడు కదా ఆయన. ఫాదర్ బాగా బిజినెస్ మ్యాన్ అండి, కేసరి చంద్ర చాలా బిజినెస్ మ్యాన్, చాలా డీసెంట్ ఎడ్యుకేటెడ్, చాలా ఇది. ఒకసారి కారుకి రిపేర్ వచ్చింది, ఇలా చదువుతుండగా రిపేర్ వస్తే మెకానిక్ని పిలిచారు. మెకానిక్ని పిలిచి, అంటే టర్నింగ్ పాయింట్, ఒక్కొక్క టర్నింగ్ పాయింట్ ఎలా వస్తుంది అనేది మనం ఏం చెప్పలేమండి. అంటే విధి లిఖితం ఎలా ఉంటే అలా జరుగుతుంది కాబట్టి ఈయన లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇదొకటి. వీళ్ళకి రెగ్యులర్గా మెకానిక్లు ఉంటారండి మన దీంట్లో. ఎప్పుడైనా సరే రిచ్ పీపుల్కి ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఒకే మెకానిక్ చేస్తూ ఉంటాడు. కారు తీసుకెళ్తాడు, కారు తీసుకొస్తాడు. కానీ వీళ్ళు ఇంటి దగ్గరే చేయించుకుంటారు. వీళ్ళు బిజినెస్ పీపుల్ కాబట్టి ఇంటి దగ్గరికి వచ్చి చేస్తూ ఉంటాడు మెకానిక్. అక్కడ పాపులర్ మెకానిక్ ఒక అతను ఉన్నాడు, అంటే నేను కూడా పేరు విన్నాను, కిట్టు అని ఒక మెకానిక్. అతను ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు సుమన్ గారు ఆశ్చర్యపోయాడు. ఏంటి
ఏంటో మెకానిక్ రమ్మంటే నువ్వు వచ్చావేంటి అన్నాడు ఆయన. ఉమ్. నేనే కదా సార్ మెకానిక్ని కిట్టు అన్నాడు. మరి మేకప్ వేసుకున్నావేంటి అన్నాడు. ఓకే ఇది అందుకు ఆశ్చర్యం. ఓకే ఓకే మేకప్ వేసుకుంటే నేను షూటింగ్లు కూడా చేస్తూ ఉంటాను సార్, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, కొన్ని సినిమాలు అంటే ఇష్టం, నన్ను పిలుస్తూ ఉంటారు సార్. అయితే మీలా మన నేను కారు రిపేర్ చేసిన నిర్మాతలకి వాళ్ళకి డైరెక్టర్స్కి చేస్తూ ఉంటాను, వాళ్ళు పిలుస్తూ ఉంటారు, వేషాలు వేస్తూ ఉంటాను సార్ అన్నాడు ఆయన. అవును సార్, మీరు ఇంతవరకు ఎందుకు రాలేదు సార్ మా సినిమా ఇండస్ట్రీకి అన్నాడు ఆయన. ఉమ్. నేను రావటం ఏంటయ్యా అసలు ఏం మాట్లాడుతున్నాను అన్నాడు ఆయన. ఏమిటంటే అది కాదు సార్, మీరు ఎంత అందంగా ఉన్నారు, ఎంత హైట్ ఉన్నారు, ఎంత ఇదిగా ఉన్నారు, మా హీరోలలో కంటే మీరు బాగా ఉన్నారు సార్ మీరు అని చెప్పి చేశాడు. సినిమాలు యాక్ట్ చేశారు. పోవయ్యా సినిమాలు అంటావు, నువ్వు అంటావు, నువ్వు నీ పని చూసుకుని వెళ్ళు అని చెప్పి ఆయనకి అసలు ఇంట్రెస్ట్ లేదు, సినిమాలు అనేది ఇంట్రెస్ట్ లేదు. సరే సార్ అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సరే మామూలుగా డిగ్రీ చదువుతున్నాడు ఈయన, ఎడ్యుకేషన్ బాగా చదువుతుంది. కానీ కిట్టు వదిలిపెట్టల, చాలామందికి చెప్పేసి ఉంచాడు మంచి హీరో ఉన్నాడు అక్కడ అన్నాడు. పైగా ఈయన కరాటేలో బ్లాక్ బెల్ట్, తర్వాత తెలుసుకున్నాడు కిట్టు కరాటేలో బ్లాక్ బెల్ట్ అని. హీరోలకి ఎవరికి కూడా ఫైట్స్ మీద అంత ఇది ఉండదు, వచ్చి 1 2 3 కొట్టడం తప్ప. ఈయన రియల్ ఫైటరు, కరాటే వచ్చింది కాబట్టి రియల్ ఫైట్ వచ్చిన హీరో ఇంతవరకు ఎవరు లేరు అక్కడ అప్పటికి. నేను చెప్పే ఆ టైంకి వచ్చేటప్పటికి ఈయన ఎలాగైనా తీసుకెళ్ళాలని చెప్పేసి ట్రై చేస్తున్నాడు, చెప్తున్నాడు, రండి సార్ అంటున్నారు, ఈ ఇచ్చేసేస్తున్నాడు, వద్దంటున్నాడు. అసలు నాకు వద్దయా, నేను సినిమాలు ఏంటి బాబు, మా ఫ్యామిలీ అంతా నేను ఎడ్యుకేషన్ ఫ్యామిలీ, నేను బాగా చదువుకోవాలి చేసుకోవాలి అని చెప్తున్నాడు ఈయన. సరే మీరు కాకపోతే మీ అమ్మగారిని పట్టుకుంటారు సార్ అన్నాడు వచ్చి. అమ్మా ఎందుకమ్మా, ఎంత బాగున్నాడమ్మా ఆయన చూస్తే నాకే ముద్దు వచ్చేస్తుంది. ఇండస్ట్రీకి వచ్చారంటే ఆయన సూపర్ స్టార్ అయిపోతారమ్మా. ఇంతలో మా దీంట్లో ఎప్పుడు కూడా ఇంత కలరు ఇంత హైట్ ఉన్నవాళ్ళు తక్కువ అమ్మా. ఒక ఎంజీ గారిని వాళ్ళని తీసేస్తే పక్కన పెడితే సుమన్ గారు చాలా ఇదిగా వస్తారమ్మా, పైకి వస్తారమ్మా. మీరు ఆయనకు అనుమతి ఇవ్వండి అమ్మా, మీరు ఆయన పంపించండి అమ్మా, మీరు చెప్పండి అమ్మా, నేను చెప్తే వింటలేదు అన్నాడు ఆయన. అప్పుడు మా అమ్మగారిని కూడా అడిగేసావా అని చెప్పేసి తీసుకురండి. అప్పుడే వచ్చాడు సుమన్ గారు. వచ్చిన తర్వాత చెప్తుంది, ఏనానా నీకు ఇంట్రెస్టేనా అందావిడ. అంటే లెక్చరర్ కాబట్టి, ఎడ్యుకేషన్ కాబట్టి ఎవరి అభిప్రాయాన్ని గౌరవించటం ఆవిడ యొక్క మంచి లక్షణం. చదువుకున్న ఆవిడ కాబట్టి, విఘ్నురాలు కాబట్టి. అంచేత కొడుకు మైండ్లో ఏముందో, ఒకవేళ తల్లిని నేనేమన్నా అనుకుంటానని చెప్పి తల్లిదండ్రులు ఏమన్నా అనుకుంటారని వాళ్ళు దాచుకుంటారు, వాళ్ళకి అభిప్రాయం ఉన్నా కూడా సినిమాలోకి వెళ్ళాలని. కానీ ఆవిడ అలా కాదు. ఏనానా నువ్వు నటిస్తావా అన్నాడు. నువ్వు చెప్తే నటిస్తానమ్మా, నీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ అనేది ఏం లేదమ్మా, నువ్వు చెప్తే నేను వెళ్తాను, దానికి నో అనుకోవటానికి కూడా ఏం ఇది లేదు. అంచేత నేను మీ ఇష్టం అమ్మా అన్నాడు. అయితే ఒకసారి ట్రై చేయి, తప్పే ఉంది అన్నారు ఆవిడ కూడా. ట్రై చేస్తే తప్పేం లేదు కదా, నీ ఎడ్యుకేషన్ అది ఇంత అయిపోయింది కాబట్టి అన్నారు. అప్పుడు ఒక ఆఫీస్కి తీసుకెళ్ళాడు కారులో, ఎవరో కిట్టు తీసుకెళ్ళి. ఇతనే కీలకమైన వ్యక్తి. అదే టర్నింగ్ పాయింట్ ఎలా వస్తుందో. ఒక్కోసారి కాస్ట్యూమర్ రికమెండ్ చేస్తే డైరెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఒక్కోసారి బాయ్స్ రికమెండ్ చేస్తే ఆర్టిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో. అంటే మన సందర్భం లేదు కాబట్టి చెప్తాను నేను. అంచేత ఎవరు ఏ విధంగా ఏ టైంలో పనికొస్తారో మనం చెప్పలేం. అందుకని ఏం చేయాలంటే మనం అందరినీ గౌరవించాలి, అందరి మాటనే వినాలి. అప్పుడు మనకి ఏదో ఒక రూపంలో ఒక ఉపయోగం జరుగుతుంది అనేది శాస్త్రాలు చెప్పి. ఏమండి, అలాగా ఒక సినిమా ఆఫీస్కి తీసుకెళ్ళాడు ఆయన. ఇక సినిమా ఆఫీస్కి, అది పెద్ద ఆఫీస్, ఆర్ఆర్ పిక్చర్స్ అని. ప్రొడ్యూసర్ టిఆర్ రామన్న, ఎంజీఆర్, శివాజీ గణేష్లతో పిక్చర్లు తీశాడు ఆయన. పిక్చర్లు తీసిన తర్వాత చూపిస్తే ఇమ్మీడియట్గా ఆయన నచ్చేశాడు సుమను. పైగా ఇప్పుడు కంటే ఇంకా అప్పుడు అంతలో చాలా లేత నూనె మెసాల యువకుడు కదా, చాలా బాగుండేవాడు ఆయన అసలు. ఇది అందంలో అనేటప్పటికి యూఆర్ ఫిక్స్డ్ అన్నాడు ఆయన. అయితే రేపే షూటింగ్ అన్నాడు. అదేంటి సార్, ఇప్పుడే కదా నేను వచ్చింది. సుమన్ గారు ఆశ్చర్యపోయాడు. అదే కదా, ఇప్పుడే కదా వచ్చింది, నేను
అసలు ఊరికే చూపించడానికి తీసుకొచ్చాడు, నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను అంతే సార్ అన్నాడు. ఏమీ లేదు, నేను ఇంతవరకు మేము హీరో, అందుకే కిట్టు ఎందుకు తీసుకొచ్చారు తెలుసా, మేము ఇంతవరకు హీరోని ఫిక్స్ చేయలే, మిగతా షూటింగ్ అంతా చేస్తున్నాం, సినిమా స్టార్ట్ చేసాం, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులతో షూటింగ్ చేస్తున్నాం, ఈ హీరో ఒక్కడే ఎంటర్ కావాలి. అదే చెప్పాడు కిట్టు నాకు చెప్పాడు నువ్వు ఉన్నావని. కానీ నేను నమ్మలేదు, నువ్వు ఇంత బాగుంటావని ఇంత చేస్తానని అనుకోలేదు. అంచేత మీరు రేపు ఏవిఎం స్టూడియోకి వచ్చేసేయండి అంతే, మీకోసం వెయిటింగు అన్నాడు ఆయన. మీరు అర్థం చేసుకోండి, ఇచ్చేదంటే మీరు చాలా పెర్ఫెక్ట్గా ఉంటారు ఆ క్యారెక్టర్కి అన్నాడు. అందులో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అది వెళ్ళాడు. మర్నాడు దీనికి వెళ్ళాడు, షూటింగ్ ఏవిఎం స్టూడియోకి వెళ్ళాడు. ఆ తల్లితో చెప్పాడు, వెళ్ళరానైనా అవకాశం వచ్చింది కదా, వచ్చినప్పుడు వాళ్ళు అంతగా ఇది చేస్తున్నప్పుడు మనం నో అని చెప్పకూడదు కూడాను. అంచేత ఒకసారి అందుకే కిట్టు అంత బతిమాలాడు అనమాట, హీరో కోసం వాళ్ళు వెతుకుతున్నారు అనమాట, వాళ్ళకి లేక కాదు, ఏదో కొత్త హీరోని పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ఉంటారు కదా వాళ్ళు, వాళ్ళని గౌరవించడం మనం ఇది అని చెప్పి మదరు మంచి మాటలు చెప్పారు. చెప్పిన తర్వాత మర్నాడు స్టూడియోకి వెళ్ళాడు. ఏం స్టూడియోకి వెళ్తే అక్కడ మేజర్ సుందర్రాజును, మనోరమ, తేంగై శ్రీనివాసును, వీళ్ళందరూ టాప్ స్టార్స్ అక్కడ, ఏది క్యారెక్టర్ ఆర్టిస్టులు. తేంగై శ్రీనివాస్ గారు, మేజర్ సుందర్, శివాజీ గణేష్తో సినిమా కూడా తీశాడు ఆయన, మేజర్ సుందర్. ఇలాగా అందరూ కనిపెడేది. ఈయన ఎంటర్ అయ్యంగానే అసలు బ్రహ్మాండంగా ఉన్నాడు, మంచి సెలక్షన్ అండి అని చెప్పి ప్రొడ్యూసర్ని ఇచ్చేసి బాగా చేయనాయన అని చెప్పి ఆశీర్వదించారు వాళ్ళు. అందరూ పెద్దోళ్ళే, మనోరమ గారు వాళ్ళందరూ కూడా పెద్దోళ్ళు ఆశీర్వదించారు. అక్కడి నుంచి ఆ సినిమాలో బ్రహ్మాండంగా చేశాడు ఈయన. చేసేది ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. తర్వాత ఈయనకి మదర్ని అడిగాడు ఆయన, మరి నాకు నటన రాదు కదమ్మా, నాటకాలు కూడా వేయలేదు, మరి ఎలాగమ్మా అంటే, ఏమీ లేదు నాయన, ఏదైనా సరే మనం పాఠం చెప్పినప్పుడు విని అర్థం చేసుకుంటాం కదా మనం, అలాగే నటన కూడా దర్శకులు ఎలా చెప్తే దాన్ని ఫాలో అయ్యి అర్థం చేసుకుని అవగాహన చేసుకుంటే ఏదైనా నేర్చుకోవటమే, అవును, ఏదైనా అవగాహన చేసుకోవటమే. అంచేత నువ్వు ఒకసారి ట్రై చేయి, నువ్వు యూ విల్ సక్సీడ్ అని చెప్పి మదరు చెప్పారు. మదర్ని అడిగాడు, ఏదైనా మదర్ తోటి సంప్రదించడం అలవాటు ఆయన, అమ్మకుచ్చి అదే ఏమండి. అయిన తర్వాత అలాగా అర్థం చేసుకుని చేశాడు. అసలు కొత్తోళ్ళలాగా చేయలేదు, పాత హీరోలాగానే చేశారని చెప్పి అందరూ అభినందించారు. అలా స్విమ్మింగ్ పూల్లో చాలా మంచి పేరు వచ్చేసింది యాక్షన్ హీరోగా. కానీ ఒక్కటే చోట ఇబ్బంది పడ్డాడు ఆయన, ఆయనకి డ్యాన్స్ రాదు. ఫైటర్ బాగా చేస్తారు కానీ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లో డ్యాన్స్ బాగా రాదు. మాస్టర్ ఎవరు, ప్రభుదేవ ఫాదర్ సుందరం మాస్టర్, ఆయన కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడి ఇది కూడా నేను ఎందుకు ఇది వేసుకోవాలి, ఫైట్ నేర్చుకున్నట్టే డ్యాన్స్ కూడా నేర్చుకుంటాను. తంగప్ప అనే మాస్టర్ గారి దగ్గర క్లాసికల్ డ్యాన్స్ను, తర్వాత ఇంకో మాస్టర్ గారి దగ్గరేమో ఇది మామూలు సాంగ్స్, వెస్టర్ను, మొత్తం అన్ని డ్యాన్సులు నేర్చుకున్నాడు. అంటే ఏది కూడా ఎవరి చేత అనిపించుకోకూడదని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం, అదే వాళ్ళ మదర్ అభిప్రాయం కూడా. ఏదన్నా ఒక దాంట్లో దిగిన తర్వాత దాన్ని మనం కంప్లీట్గా నేర్చుకుని దాన్ని ప్రజెంట్ చేయటం అనేది అవసరం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఇంచేతంటే కరాటే ఎలాగో నేర్చుకున్నాను కదా, డ్యాన్స్ కూడా ఎలాగో నేర్చుకుంటానని చెప్పి నేర్చుకున్నాడు. ఈ తర్వాత ఇక వరుసగా సినిమాలు వచ్చేసినాయి. సుమన్ గారు అంటే ఒక పెద్ద అట్రాక్షన్ అయిపోయింది. లవ్ టుడే, ఇలమై కోలం అంటే ప్రతాప్ పోరాతో డైరెక్షను, రాధిక గారి ఫస్ట్ ఇంట్రడక్షను, వాళ్ళిద్దరికి అక్కడే ఇన్ఫాచ్యుయేషన్ కలిగి పెళ్లి చేసుకున్నారు. ఈ సినిమా ఇలమై కోలం అనే సినిమా ప్రతాప్ పోరాతో డైరెక్షన్ చేసి ఏమండి ఆ సినిమా. ఆ తర్వాత మన చంద్రమోహన్ చేసిన సంపూర్ణ ఇది ఇంటింటి రామాయణం ఇంకొక డైరెక్టర్ తీస్తూ, మాధవన్ అనే డైరెక్టర్ తీస్తూ తమిళ్లో చంద్రమోహన్ క్యారెక్టర్ ఈయనేశాడు. ఇంటింటి రామాయణం అది లేదు పాట, రమాప్రభను చంద్రమోహన్ వేశారు అందులో, రంగనాథ్ హీరోగా. అది తమిళ్లో సుమన్ గారు చంద్రమోహన్ క్యారెక్టర్ వేశారు. ఇలాగా ఆ తర్వాత దేవార్ అనే సినిమా తమిళ్లో తీస్తున్నారు. ఎవరు దేవార్ అనే సినిమా తీసిన రజనీకాంత్ హీరో. దేవార్లో ఇద్దరు క్యారెక్టర్లు, ఒకళ్ళు అమితాబ్ బచ్చను, రెండు శశి కపూర్. గుర్తుండే ఉంటుంది, ఒక సీన్ చెప్తాను నేను. అమితాబ్ బచ్చన్ చెప్తూ, ఏంటి నువ్వు ఉద్యోగం చేస్తే ఏం సంపాదిస్తున్నావు, నేను చూడు ఇవాళ కోట్లకు అధిపతులు, నేను నా దగ్గర ఇంత డబ్బు ఉంది, అంచేత నువ్వు వచ్చేసేయి, అందరూ అమ్మ నువ్వు నా దగ్గరికి వచ్చేసేయండి, నేను అంతా చాలా బాగా చూసుకుంటా అన్నాడు.
నీ దగ్గర డబ్బు ఉంది, మేరే పాస్ మా హాయ్ అంటాడు శశి కపూర్ గారు, ఆ క్యారెక్టర్. ఓకే. నా దగ్గర అమ్మ ఉంది, నీ దగ్గర కోట్లు ఉండొచ్చు, కానీ కోట్ల కంటే విలువైన అమ్మ నా దగ్గరే ఉంది, అది మర్చిపోబోకంటాడు. అది అది గొప్ప సినిమా అది. ఆ క్యారెక్టర్ ఈయనకి ఇచ్చారు, శశి కపూర్ చేసింది సుమన్కి. అంటే బిగినింగ్లోనే ఎలాంటి క్యారెక్టర్ పడిందో చూడండి. ఒక మంచి క్యారెక్టర్ పడి అలాగా కాంబినేషన్, అలా కాంబినేషన్. ఇక వరుసగా సినిమాలు తమిళ్లో 3 సంవత్సరాలు వచ్చేటప్పటికి 50 సినిమాలు చేశాడు. ఈ లోపల రాఘవ గారు వచ్చి అడిగారు, ఈ తెలుసుకుంటారు కదా, రాఘవ గారు తెలుగులో సినిమా చేయమన్నాడు, ఆయన చేయనన్నాడు. ఈయన ఫ్రెండ్ భానుచంద్ర ఇన్స్టిట్యూట్లోనే ఎక్కడో ఫ్రెండ్. ఈయన, నువ్వు తెలుగు సినిమాలు ఎందుకు చేయవు అసలు, నువ్వు తెలుగు సినిమాలు చేస్తేనే మంచి మార్కెట్, మంచి పేరు వస్తుంది నీకు, అంచేత నువ్వు తెలుగు పెర్ఫెక్ట్ హీరో అవుతావు నువ్వు అని చెప్పి భానుచంద్ర చెప్పాడు. భానుచంద్ర చెప్పి, బిజీగానే ఉన్నాను కదా, బిజీగా ఉంటాం కాదు, మనం అన్ని లాంగ్వేజ్లు చేస్తేనే ఒక మేజర్ హీరో ఇంపాక్ట్ వస్తుంది, అంచేత నేను తీసుకెళ్తా అని చెప్పేసి అప్పుడే తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి పరిచయం చేశాడు భానుచంద్ర. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు సినిమా ప్లాన్ చేశాడు భానుచంద్రతో ఇంకో హీరో కావాలన్నాడు. ఎవరో భరద్వాజ్ గారు ఇంకో హీరో కావాలంటే ఇప్పుడు సుమన్ తీసుకెళ్ళాడు. ఈయన 2 హీరోలు కథ అది. అది 2 కిలాడీలు కదా. రేలంగి నరసింహరావు గారు, ఆయన స్వభావానికి విరుద్ధమైన సినిమా అది. యాక్షన్ సినిమా, ఫస్ట్ సినిమా. అలాగ తెలుగులో ఇంట్రడ్యూస్ అయిన వాడు సుమన్ గారు, రేలంగి నరసింహరావు డైరెక్షన్లో ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఏమండి, అక్కడి నుంచి రాఘవ్ గారు వచ్చారు. ఏంటి నన్ను నాతో చేయనన్నావు, ఇప్పుడు ఎలా చేసావు అన్నాడు. నేను చేయలేదండి బాబు, భానుచంద్ర గారు ఆ ఫ్రెండ్ బలవంతంగా తీసుకెళ్ళాడు, మీరేమనుకోవద్దు బాబు, మీకు చేస్తాను ఇప్పుడు స్టార్ట్ చేశాను కదా అన్నాడు. అప్పుడు బుక్ చేశాడు కోట రామకృష్ణ డైరెక్షన్లో తరంగిణి అనే సినిమా బుక్ చేశాడు. ఇంట్లో రామయ్య, కోట రామకృష్ణ 2 సినిమాలు హిట్, సుమన్ గారికి ఇది సూపర్ హిట్. పైగా ఒక ఫ్యామిలీ హీరోగాను ఇదిగాను ఆయన పేటుపడి వరుసగా సినిమాలు వచ్చేసింది. ఇలాగా సంవత్సరానికి 7 సినిమాలు చేస్తున్నారు ఆయన హీరోగా తెలుగులో. అందరికీ కూడా ఇదేంటి ఇలా వచ్చాడు, మన లాంగ్వేజ్ కాదు, మన ఇది కాదు అని అందరికీ కూడా కొంత కించిత్ ఆలోచనలు మైండ్లో మెదిలాడు ఈయన, ఈ హీరో గారు. ఇలాగ చేస్తూ సంవత్సరానికి 7 సినిమాలు చేస్తూ అలాగా సంవత్సరాలు గడుస్తున్నాడు. 1984 వరకు వరుస సినిమాలు చేస్తూ సంవత్సరానికి 7 సినిమాలు చేస్తున్నాడు. 1985 మే నెల ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇలాగా తెలుగులో బిజీ అయిపోయేటప్పటికంటే తమిళ్లో తగ్గించుకున్నాడండి ఈయన. తగ్గించడం కాదు, డేట్లు లేకపోయేటప్పటికి వాళ్ళు కూడా కొంచెం వెనక్కి తగ్గారు. ఈయన తెలుగులో సూపర్ హీరో అయిపోతున్నాడు తెలుగులో, అంటే ఒక్కొక్కటి సంవత్సరం ఆడింది తరంగిణి లాంటి సినిమాలు. అంటే అయ్యేటప్పటికి తెలుగులో స్టార్ అయ్యేటప్పటికి ఈయన వాంటన్గా తమిళ్లో తగ్గించుకున్నాడు ఆయన. ఓకే, ఇచ్చేదంటే ఎప్పుడు కూడా బాలీవుడ్ నుంచి కానీ కోలీవుడ్ నుంచి కానీ తెలుగులో ఎప్పుడు యాక్ట్ చేయాలని నటించేది, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ బాగా పెరుగుతుంది. అందుకని అప్పట్లో తమిళ్ తగ్గించుకున్నాడు ఈయన. ఒకవేళ వచ్చినా కూడా, ఏ పాత్రలు వచ్చినా కూడా కొంత తగ్గించుకుని ఇక్కడ తెలుగుకి ప్రాధాన్యత ఇచ్చి సంవత్సరానికి 7 సినిమాలు చేస్తుండగా చాలా బిజీగా ఉన్నారు. 85 వచ్చింది. 85 వరకు అంటే దాదాపుగా అటు 82 నుంచి 85 వరకు చేస్తూనే ఉన్నారు ఆయన. 80 నుంచి 81 నుంచి. ఏమండి, ఇలా ఉంటున్నప్పుడు 1985 అర్ధరాత్రి మే, అది మంచి ఎండలు మండిపోతున్నాయి. అర్ధరాత్రి 1 గంటకి తలుపులు కొట్టారు ఎవరు. మా మదర్ పనివాళ్ళు తలుపులు తీశారు. తలుపులు తీస్తే టప పోలీసులు ఎంటర్ అయిపోయారు. ఎవరికి అర్థం కాల. వచ్చి ఏంటంటే ఇలా వచ్చారు ఏంటండి, మీ ఇంట్లో బాంబు ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్నారు. సినిమా కథ లాగానే, సినిమాలో ఇన్సిడెంట్స్ ఇలాగే క్రియేట్ చేస్తారు కదా, అలాగే వచ్చారు. రియల్గా వచ్చారు 1985 మేలో. చూడండి ఇక వచ్చేటప్పటికి వచ్చారు. అదేంటి మీ ఇల్లు సెట్ చేయాలన్నారు. సెట్ చేసుకోండి అన్నారు ఆయన. అందరూ షాక్లో ఉన్నారు. బట్ మదర్ కొంచెం ధైర్యంగానే ఉన్నారు. ఆవిడ చేసుకొని బాబు ఏముంది దానికి, మన ఇంట్లో ఏముందని అన్నారు. చూసేటప్పటికి ఏమీ లేదు. మొత్తం సెట్ చేశారు, ఏమీ లేదు. ఆలోచిస్తుంటే మీరు మా స్టేషన్కి రావాలి. ఏమీ లేదన్నారు కదండి. నేను స్టేషన్కి ఎందుకు రావాలన్నారు.
ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి, విచారించాలి మిమ్మల్ని, నేను రాను, నేను ఎందుకు రావాలి అని ముందుకేసి కూర్చున్నాడు సుమన్ గారు. కరెక్ట్ బ్లాక్ బెల్ట్ కదా, పోలీసులతో ఫైట్ చేద్దాం అనుకున్నాడు. అప్పుడు మదరు వద్దు, వెళ్ళు, మన దగ్గర మనం ఏమి ఇది చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి, పోలీసులు కాదు ఎవరైనా సరే వెళ్ళి కూర్చో, వెళ్ళి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు అని చెప్పి తల్లి ధైర్యం చేసి పంపించింది. ఇక్కడ విశేషం ఏంటంటే తల్లి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టారు, పోలీసులంతా కూర్చోబెట్టారు తప్ప తెల్లవారింది 1 గంటకు వచ్చారు కదా ఇక్కడ అరెస్ట్ చేసి, 2, 3, 4, 5, 6 ఏం అడగలేరు పెట్టలేదు, కూర్చోబెట్టారు అంతే. మర్నాడు పొద్దున్నే మేనేజర్ శారదని ఒక నిర్మాత, శారదని తీసుకుని మదర్ వచ్చారు. మదర్ వచ్చేటప్పటికి అక్కడ కూర్చున్నాడు, ఈయన కూర్చున్నాడు, బెయిల్ ఉన్నారు, స్టేషన్ బెయిల్ కూడా ఏమన్నారు, బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు, కోర్టుకి సబ్మిట్ చేయాలన్నారు. కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఫాలో అయ్యి వెళ్ళారు కోర్టులో. అప్పుడు చెప్పారు, ఈయన దగ్గర బ్లూ ఫిల్మ్ ఉంది, అమ్మాయిల్ని ఇచ్చేసి బ్లూ ఫిల్మ్ తీస్తున్నాడు ఈయన అని చెప్పి కోర్టులో ఏదో కేసు పెట్టాలి కదా, ఇప్పుడు మనం ఛార్జ్ షీట్ ఇచ్చేయాలి కదా, ఆ ఛార్జ్ షీట్లో బ్లూ ఫిల్మ్ తీస్తున్నాడు ఈయన అని చెప్పేసి అమ్మాయిల్ని ఇచ్చేసి మాయ చేసి అని చెప్పి కేసు పెట్టారు.